మన పాపములన్నిటిని సముద్ర అగాధములలో నీవు ఏడేసాడంటే మన పాపాలైనా నువ్వు నువ్వు లోడుకొని వస్తావు. ఇప్పుడు పోయి మన పాపాలను దేవుడు క్షమించి సముద్రము అగాధములలో పడేసినాడు. ఆయన పడేసి ఆయన మర్చిపోతే ఈరోజు నువ్వేం చేస్తావంటే ఆదివారం వచ్చి నేనే ఉన్నాను వ్యభిచారం చేసిన దేవా, నేను వ్యభిచారం చేసినాను, నన్ను క్షమించినానని పాదాలు బట్టి అడిగిన. ఆయన వాటిని ఏం చేసినాడు? అగాధంలో పడేసినాడు. మళ్ళీ రేపు ఆదివారం వచ్చి నేను వ్యభిచారం చేసిన ఆయనకి తప్ప కాదు, ఆయన అగాధంలో పడేసి వాటి మళ్ళీ లేవు రోడ్డుకొని ఎందుకు పెడతాను ముందు పక్క. దేవుడే మర్చిపోతే నీ తప్పులు మళ్ళీ నువ్వు ఎందుకు గుర్తు చేస్తున్నావు? గుర్తు చేసేది సాతాను పని. నీ పాపాన్ని నీకు గుర్తు చేస్తుంది సాతాను. దేవుడైతే అగాధంలో పెట్టాడు. ఈరోజు మనకు నేను ఎప్పుడో పాపం చేసిన 10 ఏళ్ళ ముందు దాన్ని ఎప్పుడో ఒప్పుకుని నువ్వు మళ్ళా గుర్తు చేసుకుంటున్నావు అంటే దేవుడు పడేసిన దాన్ని నువ్వు మళ్ళా తెచ్చుకుంటావు. సాతాన్ని గుర్తు చేస్తాను. అందరూ పాపం చేసిన వారమే మనమంతా, కానీ దేవుడు క్షమించినాడు. వాటిని మూట కట్టి ఆడేసినాడు, సముద్ర అగాధంలో వేసినాడంట. వాటి మళ్ళా నువ్వు గుర్తు చేయొద్దు, చేసుకోవద్దు. చాలా మంది చెప్తా ఉంటారు, పొద్దునూకు నేను ఆ పాపం చేస్తానంటే ఒకసారి ఒప్పుకున్నా దాన్ని వదిలేయాలి. దాన్ని మళ్ళీ నువ్వు గుర్తు చేస్తానంటే సాతాను నీకు పదే గుర్తు చేసి పాపంలోకి నడిపించడానికే అదే నడుస్తాడు. కాబట్టి నువ్వు గుర్తు చేయకూడదు. ఈరోజు మీకు అందరికీ చెప్తున్నాను, మీరు ఏ రోజైనా పాపాన్ని ఒప్పుకొని ఉంటే మళ్ళా దాన్ని గుర్తు చేయదు. దేవుని దగ్గర ఆయనే మర్చిపోయినాడు, ఆయనే పడేసినాడు. మళ్ళీ బిడ్డలు తెచ్చి పెట్టుకుంటారు సంఖ్యలో. అవునా కదా? చేసుకోకూడదు, గుర్తుకే తెచ్చుకోకూడదు. ఎందుకంటే నేను పాపిని, ఆయన పాపం చేశాను, విచారం చేశాను, దొంగతనం చేశాను, హత్య చేసినాను, ఏదో ఎన్నో చేసిన నా జీవితంలో. అటన్నింటి ఒప్పుకున్నా. ఇంక నేనేం లేవు, నా దగ్గర ఏం లేవు, అరైజ్ లేవు, డిలీట్ అయిపోయినాయన్నీ. ఇంక నేను ఖాళీగా ఉంటాను. మళ్ళా ఈ గుర్తు వచ్చినాయంటే నేను సరైన మారు మనసులో పొందలేదంటే ఆయన అంటాడు మూట కట్టి ఏడేసినట అగాధములలో ఏడేసినాడు సముద్రంలో. బిన్ లాడెన్ సమాధి ఏడున్నది ఎవరు చెప్తాడు? ఒసామా బిన్ లాడెన్ చంపేసినారు అమెరికా వాళ్ళు. అది కట్టి సముద్రంలో ఏం చేసినాడు? ఏడు ఎవడో ఎత్తుతాడా? బాగా అది కానీ కనపడదు కానీ పెద్ద మసీదు మాదిరి కట్టేసి యాత్రాస్థలం చేస్తారు, పుణ్యస్థలం చేస్తారు దాన్ని. అందుకోసం మన సముద్రంలో గొరుగు కట్టి ఇది కూడా అంతే. నీ పాపాలు నా పాపాలు దేవుడు సముద్రం చేస్తారు గుర్తి మళ్ళా చేస్తారు. ఒకరోజు ఒక అమ్మాయిని ప్రేమించిన ఉంటారు. ప్రేమించినారంటే బాగా చట్టాపట్టాలు వేసుకొని తిరిగినారంట. బాగా తిరిగిన తర్వాత కొద్ది రోజులు దేవుడు నమ్ముకున్నాను. వీడు నమ్ముకున్నాక మళ్ళీ ఆయన ఎదురుపడిందంట. ఈ డాడీ పేరు 3 సంవత్సరాలు కనపడలేదంటే అప్పుడు భక్తుడు అయిపోయినాడు, దేవుళ్ళలో భయం తిరుగుతాం. మళ్ళీ 3 సంవత్సరాలు కనపడి పిలిచిందంట. అరే జాన్, నేను అప్పుడు మనము తిరిగినాం కదా అనిందంట. అప్పుడు తిరిగినాం, నేను మర్చిపోయినా, నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. నాకు తెలియదు తెలుసు, నేను ఆ జాన్ని కాదన్నాడంట. నేను ఆ వ్యక్తిని అప్పుడు తిరిగినా నాకు గుర్తు లేదు, నేను ఎప్పుడూ అది వదిలేసినాను, నేను ఆ వ్యక్తిని కాదు. అటువంటి వ్యక్తి ఎవడో చూసుకో. నేనైతే ఆ స్థితిలోకి రావాలి. మనం అందరం ముందు పాపం చేశాం. ఇప్పుడు ఆ పాపాన్ని గుర్తొచ్చినా కూడా ఆ వ్యక్తిని నేను ఈరోజు అదే అడుగుతాడు ఆయన. కనికరం, నీ పాపాలన్నీ వదిలేసాను, నువ్వు మాత్రం వల్ల నువ్వు గుర్తు చేసుకోవద్దు అంటున్నాడు. మనం కూడా గుర్తు చేసుకోకూడదు. ఎన్నిసార్లు క్షమిస్తాడంటే ఆయన, ఎన్నిసార్లు ఇశ్రాయేలీయులు ఆ ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఎన్నిసార్లు దేవుడి మీద తిరగబడినారు, ఎన్నిసార్లు మరి మోషే మీద తిరగబడినారు, ఎన్నిసార్లు తిరగబడిన దేవుడు క్షమిస్తా వచ్చినాడు. మళ్ళా పశ్చాత్తాపడతారు. మళ్ళా అయ్యా దేవా మేము తట్టుకోలేము ఈ బాధల కంటే మళ్ళా కరుణిస్తారు. కాబట్టి మన తండ్రి కరుణించే దేవుడు. ఆయన ఒకవేళ కోపం వచ్చి దెబ్బ కొట్టే 1 నిమిషం మాత్రమే ఉంటాడు. ఆయన దయ ఐచ్ఛికాలు ఉంటాడు. అతను కొన్ని పాపం చేయమని కాదు, దేవుడు క్షమిస్తాలే, ఎన్ని పాపాలు చేసింది కాదు, విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం.
మన పాపాలు మన దోషాలు ఆయన దేవుడు గుర్తు చేసుకోవాలి. మనం కూడా గుర్తు చేసుకోవాలి. ఒప్పుకొని ఉంటే నిజంగా పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకొని ఉంటే వాటిని మళ్ళీ ఎప్పటికీ నీ మనసులోకి కూడా వాటిని రాకూడదు కూడా. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే అపోస్తల కార్యంలో మరి 1వ అధ్యాయంలో 9వ అధ్యాయం 1 నుంచి 10 వరకు ఏముందంటే, ఈయన ఎవరు మంచోడేనా? ఆయన అపోస్తలుడు సౌలు, ఆయన పేరు ముందు. సౌలు మంచోడేనా? ఆయన ఏమన్నా అంతకుడు సౌలు మంచోడేనా? ఎంత చెడ్డోడంటే సౌలు ఏరే ఊర్లో వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టినాడు ప్రార్థన చేసుకుంటా అంటే. ఇది చాలక ఏరే ఊర్లో ప్రార్థన చేసుకుంటూ ఎక్కువ నమ్ముకున్నారు. ఆడికి పోదామని ఆడికి బయలుదేరినాడు. ఆడికి బయలుదేరి పోతా ఒక అధికార పత్రాలు తీసుకొని పోతున్నాడు. అధికారం ఎవరు ఏమనుకున్నా ఉండడానికి. ఎక్కడికి బయలుదేరినాడు? దేవుని బిడ్డలని హింసించడానికి బయలుదేరాడు. జనాలందరినీ తీసుకొని వాళ్ళని కొట్టడానికి, చంపడానికి. 7వ అధ్యాయం 6వ అధ్యాయంలో స్టెఫన్ను చంపేస్తారు. దానికి సాక్ష్యమేనే సమ్మతించినాడు ఆయన. చంపండి అన్నాడు. అంత చేసిన వ్యక్తి ఇక్కడ కూడా స్త్రీలను పిల్లలను భేదం లేదు, అందరినీ కొడతాడు. ప్రార్థన చేసుకుంటాను. బయలుదేరి వెళ్ళేటప్పుడు దేవుడు ఆయన ఎన్కౌంటర్ చేసుకున్నాడు. అంటే సంధించినాడు, ఎదుర్కొన్నాడు. ఎన్కౌంటర్ అంటే ఎదుర్కొంటానే ఆ వెలుగు మీద పడతాను. ఆయన ఏమైపోయిందంటే కింద పడిపోయినాడు. కింద నేలను పడిపోయినాడు. నేలను పడిపోతే దేవుడు అడుగుతాడు. అది ప్రతీకారంతో ఆయన కింద పడేలా. ప్రేమతోనే, అది శిక్ష కాదు, అది ప్రేమతో పిలుస్తున్నాడు. సౌలా నన్ను హింసిస్తున్నాడు. మరి దేవుడిని హింసిస్తానడా? సంఘాన్ని హింసిస్తాడు. సంఘం ఎవరు? ఆయన శరీరము. సంఘం ఎవరు? క్రీస్తు శరీరం. ఈరోజు నన్ను హింసిస్తున్నారంటే దేవుని హింసిస్తున్నారు. మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడును. ఈరోజు నువ్వు నిజముగా సేవ చేస్తుంటే ఏ వ్యక్తి అయినా నీ మీద దాడి చేసినాడంటే అది దేవుని పైన జరిగే దాడి, అది నీ పైన జరిగే దాడి కాదు. అది దేవుడే అంటున్నాడు, సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అంటున్నాడు. ఏసాను ఎప్పుడు కొట్టినాడు ఆయన? లేదే, హింసించిన వారు సిలువలో వేసినారు కదా. ఈరోజు సంఘం ఆయన శరీరాన్ని హింసిస్తారంటే అడుగుతారు, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు, దేవా ఎవరు ప్రభు అంటాడు. ఇంకొక మాట్లాడు, నేను ఏం చేయాలి ప్రభు అంటున్నాడు. నేను ఏం చేయాలి నీకోసం అంటే ఆయన చెప్తున్నాడు. ఆయన సౌలు పాప మార్గంలో పరిగెత్తుచున్నప్పుడు దేవుడు దర్శించినాడు. మరి సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే ఇది తీర్పు కాదు కానీ శిక్ష కాదని కృప చూపు. మరి సౌలు కృప చూపించినాడు దేవుడు. మరి ఎందుకు కృప చూపించినాడంటే తీతు గ్రంథం, తీతు పత్రిక 2వ అధ్యాయం 11 చూస్తే, ఏలయనగా తీతు, మరి తిమోతికి పక్కన ఉంటారు, తీతు 2:11 ఆ మాట ఉన్నారు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ఆ కృప దేవునికి ప్రత్యక్షమైంది. కృప చూపిస్తా ఉన్నాడు, కనికరం చూపిస్తున్నాడు. 2వ తీతు పత్రిక 2వ అధ్యాయము 11 వచ్చిన, ఏలయనగా సమస్త మనుషులకు దేవుని కృప ప్రత్యక్షమై మనము బలహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను త్యజించి శుభప్రదమైన నిరీక్షణ ఆయన అందరికీ ప్రత్యక్షమవుతుంది. ఆయన కృప ప్రత్యక్షమైతా ఉంది. ఆయన కృప ప్రత్యక్షమైనప్పుడు సౌలు నేనేం చేయాలి ప్రభా అంటే కళ్ళు పోయినాయి. 3 రోజులు కళ్ళు కనరాల. ఇంకా కళ్ళు కనరాక 3 రోజులు కనపడక అడిగిపోయాను. పోతే అననీయ అనే ఒక ఆయనకు దేవుడు ప్రత్యక్షమైన అననీయ ఆయన సౌలు అనే ఆయన తార్సు వాడైన పౌలు యూదా అని వాని ఇంట ప్రార్థన చేస్తా ఉన్నాడు. 3 రోజుల నుండి కళ్ళు కనపడకుండా. నువ్వు పోయి ఆయన మీద చేతులు ఇచ్చి ప్రార్థన చేయకపోవన్నాడు. దేవుని దర్శనాలు అట్లుంటాయి. కొంతమంది దర్శనాలు చెప్తూ ఉంటారు మీటింగుల్లో అంతా 1000 మంది వచ్చింటారు. ఎర్రచీర కట్టుకున్నాయమ్మా సువార్తమ్మ రా అంటాడు. సువార్తం ఊరు చెప్పడు మళ్ళా.
ఇప్పుడు దేవుని వాక్యం వినడానికి సువార్తమ్మ, మార్తమ్మ, మరియమ్మ, ఎలీషమ్మ, రూబేనమ్మ ఇల్లే కదా వచ్చేది. వెంకటమ్మ, సుబ్బమ్మ సారా ఈ పేర్లు 1,00,000 మందిలో ఎవడో ఉంటున్నా. ఇప్పుడు రెడ్డమ్మ కొండకాడికి రెడ్డిపోబట్టి ఎంతమంది వస్తారో, నెట్టిశాఖ రెడ్డి ఎంతమంది వస్తారో ఇంటికి ఒక పేరు ఉంటారు. రారమ్మా వస్తారు కదా. మరి క్రిస్టియన్ మీటింగ్లకు ఎలీషమ్మ, సుబ్బ ఇట్లా వస్తారు కదా. వెంకటమ్మ, పుల్లమ్మ రారు కదా. దర్శనం ఎట్టుంటుందంటే ఇదంతా డూబ్. ఇది ఎట్టుంటుందంటే దేవుడు తార్సువాడైన పౌలు యూదా అనేవాని ఇంట రెండోది తిన్నలేని మార్గం ఆ వీధిలో ఉన్నాడు అని దేవుడు చెప్పినాడు. ఇది కరెక్ట్. దేవుడు అర్థం చెప్పకుండా జాడించాడు. ఏం చెప్పినాడు మనకు కొన్ని ఆధారాలు ఉంటాయి. దేవుడు ఏం చెప్తున్నాడంటే తార్సువాడైన పౌలు ఉన్నాడు, వాడి కళ్ళు కనపడుతున్నాడు. ఎవరింట్లో ఉన్నాడంటే యూదా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. నువ్వు పోయి అననీయ ప్రార్థన చేయపో, ఆ వీధిలో ఉన్నాడని మొత్తం అట్టని చెప్పినాడు. ఊరికే కళ్ళు మూసుకొని సువార్తమ్మ ఎర్రచేతి కట్టుకున్నావు, నువ్వు రా, నీ కడుపు నొప్పుందంటే కడుపు నొప్పున్నాడు 100 మంది ఉంటారు ఈరోజు. షుగర్ ఉన్న వాళ్ళు 170 మంది ఉంటారు. మోకాళ్ళ నొప్పులు ఉన్న 190 మంది ఉంటారు. నీకు మోకాళ్ళ నొప్పులు 70 మంది లేచేస్తారు. ఇక ఇవన్నీ కొండరాలు చేశాలు కాదు, ఇవన్నీ ఆటికి బాబు పెద్దరామయ్య వేషాలు కాదు, ఇవన్నీ జాగ్రత్తగా ఉన్నారు. జాగ్రత్తలు దేవుని నామాన్ని, దేవుని దర్శనాలు ఎట్లుంటాయంటే క్లారిటీగా ఉంటాయి, కానీ ఏదో అర్థం చెప్పకుండా ఉండదు. అందుకే చెప్తాను నేను తార్సువాడైన ఆ మాట చూడండి చక్కగా, ఎంత చిన్నదనబడినా తార్సువాడైన ఆ 11వ వచనంలో అందుకు ప్రభువా నీవు లేచి చిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన పౌలు వాని కొరకు విచారించము. వాడు యూదా ఇంట్లో ఉన్నాడు, పో అడిగి విచారించబో, చేతులు ఎత్తి ప్రార్థన చేయబో అంటున్నా. కన్నులలో నుండి ఆయన ఏం చెప్తాడంటే ఆయన కళ్ళలో నుంచి పొరలు రాలిపోయినాయంట. అహంకారమైన పొరలు ఏమైపోయినాయి? ఆ వెలుగు చూసినప్పుడు ఆయన చుట్టూ ఉన్న వెలుగు చూడలేదు, కానీ ఈయన మాత్రమే వెలుగు చూశాడు. ఆ స్వరం చుట్టూ వాళ్ళు వినలేదు, కానీ ఈయన మాత్రమే విన్నాడు. ఈయన కళ్ళు దెబ్బతిన్నాయి. పౌలు కళ్ళు పొరలు రాలిపినాయి. 3 రోజులు ఏమి కంటికి కనపరాల. అందుకే ఆయన నా శరీరంలో ముళ్ళు ఉన్నదని ప్రార్థన చేస్తా ఉంటాడు. అవునా? 2 కొరింథీ చూడండి 12వ అధ్యాయము 7వ వచనంలో నా శరీరంలో ఒక ముళ్ళు అంటాడు. నా శరీరంలో ఒక ముళ్ళు, ఒక సమస్య ఉంది అంటాడు ఆయన. దానికి బైబిల్ పండితులు, వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే ఆయనకు కళ్ళ జబ్బు అంటారు. ఎందుకు? నా శరీరంలో చదువు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకున్నట్లు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నా శరీరంలో ఒక ముళ్ళు. ఏది? నా శరీరంలో ముళ్ళు అండి కళ్ళ జబ్బు అని చెప్తూ ఉంటారు. ఆయన కళ్ళ జబ్బు అని బైబుల్ వ్యాఖ్యానకర్తలు చెప్పినారు. ఏదో ఆయన పాపం ముళ్ళుగిని హృదయంలో ముళ్ళున్నది కాదు, ఆయనకు కళ్ళకు సంబంధించిన జబ్బు ఉన్నదని. దానికి ఇంకొకటి కూడా రెఫరెన్స్ చూపించినారు. ఏదంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉన్నారు. గలతీ 4:14లో ఆ మాట నచ్చదు. అప్పుడు నా శరీరంలో మీకు బాధగా శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తునీకరించలేరు, నిరాకరించలేదు. కానీ దేవుని దూతల వలెను నన్ను అంగీకరించింది. 15 కూడా చదువు. మీరు చెప్పుకొనిన ఏమైనది శక్యమైతే మీ కన్నులు ఊడబీకి వానికి ఇచ్చివేసి నాకు ఇచ్చేసింది అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకున్న కళ్ళ జబ్బుతో నాకున్న ఈ శోధనతో నన్ను తృణీకరించలా, మీరు అసహించుకోవాలా. కానీ మీకు శక్యమైతే మీ కన్నులు కూడా వీరికి నాకు పెట్టాలనుకున్నారంటే దీన్ని బట్టి బైబిల్ పండితులు, బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఈయనకున్నది కండ్ల జబ్బు అని నిర్ధారణ చేసినారు.
నా హృదయంలో ఒక ముళ్ళు, నా శరీరంలో ఒక ముళ్ళు, ఒక భాగం ఉందంటే ఈ కళ్ళ జబ్బు ఉన్నది, ఈ కళ్ళల్లో నీళ్లు కారుతానని నన్ను ఎవరు మీరు అసహించుకోలేదు. మీకు శక్యమైతే మీ కన్నులు కూడా ఓడమేరికి పెరిగే అంత ప్రేమ చూపించినాడని ఎవరు చెప్తున్నాడు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. ఎందుకు ఇది కలిగిందంటే ఆ తేజస్సును చూడలేకపోయినాడు. ఆ తేజస్సును చూడలేదు. పాప నేత్రాలతో దేవుణ్ణి మనం చూడలేము. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నీ హృదయం శుద్ధిగా ఉంటేనే దేవుడు కనపడతాడు, కానీ శుద్ధి లేకపోతే దేవుడు కనపడాడు. నువ్వు ఎట్లా చేసినా కనపడదు. కాబట్టి హృదయం శుద్ధిగా ఉన్నాడు. ఆయన ఆ మాట చెప్తున్నాడు. అందుకే ఆయన ఏమంటే మారు మనసు పొందినాడు, పాపక్షమాపణ పొందినాడు, ఆ చూపు పొందినాడు. ఆయన తాసేవాడు. ఆయన సీమోను పోయి చెప్తాడు, అయ్యా ఆయన అందరిని కొట్టి చెప్తాడు, నైనట్టు పోయి ప్రార్థన చేసి నువ్వు పోయా, నువ్వు పోయి ప్రార్థన చేస్తూ మారు మనసు పొందినాడు అంటున్నాడు. అందరిని చంపడానికి వచ్చిన వ్యక్తికి నన్ను ప్రార్థన చేయమంటానువే, నేను ఎట్టబోదు అంటా ఉంటారు. మనం కూడా అంటా ఉంటాం, వాడు పాపి, వాడు వచ్చే చర్చికి నేనట్టు వచ్చిన అంటా ఉంటాం. అవునా కదా? ఏదో కూడా ఆయన ముందు అట్టున్నాడు, ఇప్పుడు మారిపోయినాడు అంటున్నాడు. మళ్ళీ ఒక మాట అంటున్నాడు, నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు అంటున్నాడు. సాధనం అంటే చూడండి, ఆ మాట ఉన్నది 15వ వచనం చూడండి. అందుకు ప్రభువు నీ వెళ్ళుము, అపోస్తలుల కార్యములు మనకి 9:15. అందుకు ప్రభువు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము ధరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలనో అన్ని నేను ఎంతమందిని హింసించినాడు ఈయన, నా నామం కోసం ఎన్ని శ్రమలు అనుభవిస్తాడు నేను చూపిస్తాను నేను అంటున్నాడు దేవుడు. నీకు ఎన్ని అనుభవిస్తాడంటే ఆ అనుభవించే దాంట్లో ఆ 2 కొరింథీ 11:23-27 వరకు చూస్తే ఆయన శ్రమలు ఎన్ని ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఎన్ని శ్రమలు అనుభవించినది కూడా మనకు తెలుస్తుంది. 2 కొరింథీ 11:23లో దేవుడు ఇక్కడ నీ శ్రమలు చూపిస్తానని మొదటే వాగ్దానం చేసినాడు. ఎన్నివారి వల్ల మాట్లాడుతున్నాను నేను పరిచారకుడును. ఇప్పుడు చెప్తాడు, నేను విశేషముగా అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, ఆపాయస్థితిలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తంతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడపగలు శ్రమ పడితిని, రాత్రింబగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణాలలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, మళ్ళీ కూడా స్వజనుల వలన ఆపదల్లోను, అన్ని జనుల వలన ఆపదల్లోను, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు ఉంటిని, ప్రయాసపడితిని, ఇంకా ప్రయాసముతోను, కష్టము జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగప్రాప్తంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి ఏడేం చెప్పాడు ఆయనకు, నేను ఆయనకి ఏంటంటే నా శ్రమ లేదు, నీకు రుజువు చేపిస్తా, నేను ఏర్పరచుకున్న సాధనమేనా. ఇంతమందిని చంపాలని పట్టాలని వచ్చినాడు, ఈరోజు పట్టుకున్నా, ఇంక శ్రమలేంటి బాధలేంటి ఈయనకు నేను ప్రత్యేకంగా చూపించాలంటే ఒక లిస్టు చెప్పినాడు. ఆయన పడిన శ్రమలన్నీ, తిండికి లేకున్నాడు, బట్టలు లేకున్నాడు, యూదుల చేత కపట సహోదరులు, సొంత జనుల చేత, మళ్ళా సహోదరుల చేత కూడా మోసపోయినాడు, దొంగల చేత దెబ్బలు, రాళ్లతో కొట్టబడినాడు, 3 మారు బెత్తముతో, ఒకటి తక్కువ 40 దెబ్బలు, 5 సార్లు తిన్నాడు, 196 దెబ్బలు, 195 దెబ్బలు తిన్నాడు. కొరడా దెబ్బలు, ఎన్ని శ్రమలు ఇంకా చెప్పవలసినవి ఉన్నాయి. అయినా చెప్పుకుంటే ఎందుకు, అనేక మంది కొట్టినారు నన్ను. ఎందుకు అంటే దేవుడు ఆయన సాధనముగా వాడుకున్నాడు, పట్టుకున్నాడు. ఆయన మారు మనసు కనికరం పొందుకున్న పౌలు కనికరం పొందుకున్నాడు, కానీ ఆయన చేసిన దానికి బలమైన సాధనముగా ఉపయోగించుకుని అనేక దాంట్లో గొప్ప ప్రవక్తగా, గొప్ప సేవకుడుగా, అపోస్తలుడుగా ఆయన వాడుకున్నాడు. మరి కొత్త నిబంధనలో
పుస్తకాలు ఉంటే 14 ఆయన రాసినాడు, అర్థం ఆయన ఆక్యుపై చేసినాడు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చినాడు చూడండి. పట్టుబడినాడు ఇక్కడ ఆ దమస్కు మార్గంలో పట్టుబడినాడు. ఈరోజు నువ్వు నేను దేవుని చేత పట్టుబడితే బలమైన సాధనముగా మనల్ని వాళ్ళు సంధించాలి. ఆయనకు విధేయత. ప్రభువా నేను ఏం చేయాలి ఆయన అన్నాడు. ఎందుకు నన్ను కొట్టావు, నా పాటు నేను పోతున్నా అనలా, నేనేం చేయాలన్నాడు. ఈరోజు మనం కూడా దేవుడు కనికరం పొందుకోవాలా. కనికరం పొందుకున్న పౌలు అక్కడ కనికరాన్ని పొందుకున్నాడు. ఆ కనికరం పొందుకున్న తర్వాత ఎన్ని చూపించినాడు దేవుడు. అయినా ఎనికి ఆయన లాస్ట్ ఆయనకు చిరచ్ఛేదనం చేయబడింది, చంపబడ్డాడు దేవుని కోసం. అటువంటి పరిస్థితులు కూడా ఎదురొచ్చిన మనం వెనక్కి తగ్గదు, దేవుని కోసము నిలబడాలి. అలాగే చూడండి, ఇంకొక విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనకు సువార్త పాఠంలో లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకు ఒక మాట ఉన్నది. ఎవరు గురించి ఉన్నది? చిన్న కుమారుడు గురించి ఉన్నది. ఈయన తప్పిపోయినాడా తప్పించుకొని విన్నాడు? చెప్పండి. ఈయనేం తప్పిపోయిన కుమారుడు కాదు, ఏం చిన్నాలో తప్పాలా, తప్పించుకొని విన్నాడు. తండ్రి అధికారం నుండి, తండ్రి అజమాయిషి నుండి నా భాగం నాకు ఇచ్చే, నా ఇష్టం అని చెప్పేసి తండ్రికి విధేయత చూపకుండా తండ్రి అటు చేయదు, ఇటు చేయదు, అది చేయి, ఇది చేయట అంటే వానికి విసుగు అయిపోయింది. ఏం చేయడం నాకు, అది దానికి అది చేయదు, ఇది చేయదు అని నాకు కాచలు పెడతా ఉంటాను. మా నాయన మంచోడు కాదు, ఈయన దూరంగా పోవడం బెటర్ అని చెప్పేసి నా భాగం నాకు ఇచ్చేసి మన ల్యాండ్ కూడా అందుకొని క్యాష్లోకి మార్చుకున్నాడు, ఏటీఎంలో వేసుకున్నాడు, మొత్తం వెళ్ళిపోయినాడు. డాడీ ఊరు తెచ్చి పోయి ఏం చేశాడంట? దుర్వ్యాపారం అంట. ఎరచదన వ్యాపారం చేసినాడు, పొగాకు వ్యాపారం, బంగారు వ్యాపారం చేసినాడు. దుర్వ్యాపారం చేసి మొత్తం పోగొట్టుకుంటే ఏం చేసినాడు? తిండికి లేక ఆకలి అయ్యి ఒక రైతు దగ్గర వెళ్ళాడు. అయ్యా ఏమైనా పని ఉంటే చెప్పంటే, నా దగ్గర ఏం పని ఉన్నదా, పందులు మేపే పని ఉన్నది, మేపుతావా అన్నాడు. గీతం లే, తిండి మాత్రం మేపుతారు, మేపు. ఆకలికి తట్టుకోలేక పందులు మేపుతారు. ఆ పందులు మేపే సమయం కూడా పందులు తినే పొట్టు తినాలని ఆశపడితే 5 తిన్నాక తినరు అన్నాడు. ఎంత దరిద్రం చూడు. దేవునికి తండ్రికి దూరం అయితే దరిద్రమైన బ్రతుకు మన జీవితంలో అలవాటు అవుతాడు. ఇప్పుడు కూడా పందులు తినేది అది ఏంటా పెట్టుకున్నాడు, ఏంటంటే ఆన్స్ పంది తింటుంది. దాన్ని పందికి ఆన్స్ చేసి తింటుందా? వీడు తింటాడు. పంది ఆన్స్ తిందో వాసన కూడా వెళ్ళిపోతుంది దూరంగా. వీడు తింటాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, తండ్రికి దూరం అయిపోతే, దేవుని భయానికి దూరం అయితే, భక్తికి దూరం అయితే చెడ్డ పనులు చేయడానికి కూడా నువ్వు ఇష్టపడతావు. పందులు వైపే స్థితి, పందులు తినే పొట్టు తినాలనుకున్నాడంట వాడు, అది కూడా తినేది. ఎంత దౌర్భాగ్యం. అప్పుడు వాడు వానికి బుద్ధి వచ్చింది. వానికి ఏందే బుద్ధి, మనకి ఎప్పుడు వస్తుంది కొంచెం పాడు. నేను చెప్తా ఉంటా, నేను ఒక ఆయన అదే పనికి పిలిచేది. నేను చర్చికి పోయేటప్పుడు ఆ చర్చి పోతా ఉంటా, ఆ పక్క ఉంటుంది ఇల్లు. నేను సాయంత్రం పడి చర్చికి పోయేటప్పుడు, మా చర్చికి రామ్మ రెడీ అంటే కన్నా ఈరోజు రాలేదు, మళ్ళా పిలుస్తా. మా చర్చికి మా మమ్ముడు వారానికి ఒకరోజు వస్తాడు, డ్యూటీకి ఏదన్నా చేసి పెట్టి ఇంటికాడ తిని పిల్లలకి కూర్చోవాలని అన్నారు. అలే అటు పిలిచి నాకు బేజారు అయిపోయింది. నేను చక్కగా వెళ్ళిపోతా ఉంటాను. ఒకరోజు బండి ఎత్తుకొని పోతుంటే అడ్డం తిరుగుతుంది. ఆపున్నా నేను, ఏమ్మా మా ఇంట్లో ప్రార్థన చెప్తాను. ఎందుకుమ్మా, మా మగుడు ఈ మధ్య తాగి వచ్చి తంతాను. నేను ముందే విచ్చినాను కదా చర్చికి రమ్మని, అడుక్కునే కదా. నువ్వు ఏ మగుని కోసం అయితే నువ్వు వాడికి వారానికి ఒక రోజు వస్తాడు, ఆదివారం సెలవు కాబట్టి ఇంటికాడు ఉంటాడు, బొండాలు చేసి పెట్టాలా, మిక్చర్ చేసి పెట్టాలా, చికెన్ చేసి పెట్టాలా. నువ్వు ఏ భర్తనైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించిన వాడే వారం రోజుల తర్వాత తాగి వచ్చి వాడే దేవుడు. అప్పుడు వాడే దేవుడు. ఇప్పుడు సంత దయం అయిపోయింది. ఇప్పుడు తంతాడు వాడు. ఇప్పుడు తంతాడు. మళ్ళీ ఏం చేస్తుంది? మా ఇంట్లో ఉపవాస ప్రార్థనలు పెట్టాలి. ఎందుకు? నీట్గా అంతే కదా. తండ్రి దగ్గర నుంచి ఉన్నప్పుడు బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు తిండికి లేక బుద్ధి
వచ్చింది. ఈరోజు మనకి ఎప్పుడు బుద్ధి వస్తుంది? నేను కూడా అందుకే ఆదివారం మాత్రం దేవుని సన్నిధిలో గడపండి. నువ్వు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు వస్తే ఎలా నీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి? దేవుడు కోటలను జాగ్రత్తగా ఉండాలి. చేతులు లేకముందు ఆకులు పట్టుకో, కాని లేక నువ్వు ఎట్టా పట్టుకుంటావు, మరి ఎట్టా కట్టు పట్టుకుంటావు, అది వేరే. వీడు కూడా దూరం వెళ్ళిపోయినాడు. బుద్ధి వచ్చింది. వీడికి బుద్ధి వచ్చిన తర్వాత ఒక మాట అంటున్నాడు, నేను నీకును తండ్రికి విరోధముగా చేశానయ్యా, ఒప్పుకుంటానని పశ్చాత్తాపంతో తిరిగి ఇంటికి ప్రయాణం అవుతున్నాడు. ప్రయాణం అయ్యేటప్పుడు వాడు అనుకుంటాడు, మా తండ్రి ఇంటి అనేక మంది జీలకర్ర మసాలా బియ్యం తింటున్నారు, నేనేమో ఇలా పందుల పొట్టు కూడా తింటాడా. ఆడికే పోతే మేలు కదా, కూలీలకు మంచి ఆహారం పెట్టండి. మా ఆయన మా తండ్రి ఎటువంటి వాడు? కూలి చేసే వాళ్ళకి జీలకర్ర మసాలా అన్నం పెడతాడు. నేనేదో పందులు వైపు కూలీల దగ్గర కూలీగా బతుకుతాను. అదేదో మా నాయన దగ్గర పని చేసుకుంటా అని చెప్తా. ఆయన ఒక మాట ఇచ్చి వాళ్ళ ఆయనతో ఒక మాట అంటాడు. ఏమన్నాడంటే, ఆ మాట చదవండి, అది దుఃఖం వేస్తుంది. ఆ మాట చూడండి, 15వ అధ్యాయంలో 21 వచ్చినాం చూడండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసింది, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూసి, కూలివాడిని ఒకనిగా నేను పెట్టుకున్నాను. నేను 19 చదువు. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను కూలివాడిలో ఒకనిగా పెట్టుకున్నాను. నైనా ఇప్పుడు నీ ఆస్తి అంతా అమ్మేసుకున్నా, ఇప్పుడు నీ కొడుకుని కాదు నేను, కూలేడు మాత్రం చూడు చాలు. మాకు ఎంత దిగజారి తిండి పెట్టారు. నువ్వు కొడుకుగా కూడా, ఎందుకంటే అర్ధమాసం తీసుకున్నా కదా, అమ్ముకున్నాడు కదా. ఇంకా కూలోనికి ఒకటి పెట్టుకో, కూలోనికి ఇచ్చే మర్యాద చెప్పా నాకు. వాడిని పుట్టే తిండి పెట్టండి అన్నప్పుడు వాళ్ళ నాయన దూరంగా ఉండగానే ఆ పందుల మేపు వాసన గీసన ఇది స్నానం చేశాడు కూడా చూడాల, పరిగెత్తుకుంటా మెడ మీద పడి ముద్దు పెట్టాడు. తల్లికి తండ్రికి బిడ్డ వాసన వస్తానని అనుకుంటారా? ఎక్కడనే ముద్దు పెట్టుకొని వీటికి ఉంగరం పెట్టండి. అధికారానికి గుర్తు. ఉంగరం దేనికి? అధికారానికి. ప్రశస్త వస్త్రాలు పరిశుభ్రతకు గుర్తు, చెప్పులు సమాధానానికి గుర్తు. ఈ 3 తొడిగి ఇచ్చండి వీనికి. నా కొడుకు తప్పించి చనిపోయి తిరిగి వచ్చినాడు, పాపం విషయమై చనిపోయాడు, ఇప్పుడు మారుమనసు వచ్చింది వీనికి. వీనికి భోజనాలు పెట్టడం కాదు, అందరినీ పిలిచి దూడను వధించి పండగ చేస్తా ఉన్నాడు. నా కొడుకు వచ్చాడు, సంతోషము. వీడేమనుకున్నాడు, కూలీనిగా పెట్టుకోరు అంటే దేవుడు ఏమంటాడు, నా కొడుకు నువ్వు కూలీనివి కాదు, నువ్వు ఆస్తంతా పోయినా పర్వాలే, నువ్వు నా కుమారుడు. ఈరోజు తండ్రి కూడా, ఆ పరలోక తండ్రి కూడా, నీవు ఎంత పాడుపనులు చేసి వచ్చినా నువ్వు మారుమనసు పొంది బుద్ధి వచ్చిందని నువ్వు తండ్రి ఎందుకు వస్తే ఇప్పుడు ఆయన నీకు ఎట్లుంటుందంట? పరలోకం. ఒక పాపి విషయమై పరలోకంలో సంతోషం కలుగుతుందంట, పండుగ వాతావరణం అంట. ఒక పాపి పాపం నుండి మలుకుంటాను, పరలోకం దూతలంతా పండుగ చేసుకుంటారంట. అదే పండుగ తండ్రి చేస్తారు. ఏం చేయాలంటే ఒక దూడను తెచ్చినారంట, వధించి సంతోషిస్తారంటే వాడు పెద్ద కుమారుడు వాడు వచ్చి ఏం మా ఇంట్లో ఎందుకు జరుగుతుంది, వాడు పొలానికి వెళ్ళినాడు, వాడు వస్తే ఏంటి మా ఇంట్లో ఎందుకు పెద్ద పండగ చేస్తాను, మీ తమ్ముడు వచ్చినాడంటున్నా, మీ నాయన ఒక పొట్టేలు తెచ్చి దూడను తెచ్చి కోసి పండగ చేస్తాను రా, డబ్బులు కూడా పెట్టినారంటే నేను మండిపోయింది. వాడు ఏమన్నాడు తెలుసునా, నేను అడిగితే ఒక మేక పిల్లని వెళ్ళాను, వాడు వేషలతో, అదేందే ఈయన తెలుసా వేషలతో అమ్మినాడని, వీడనే మాట, వాడు వేషలతో అమ్ముకొని పాడు చేసిన ఆ సొత్తంతా పాడు చేసేసి మళ్ళీ వచ్చినాడు. ఇప్పుడు మళ్ళీ నాకున్న అర్థంలో కూడా మళ్ళీ అర్థం పట్టిస్తాడు వీడు. వాని అర్థం పోయింది ఆల్రెడీ, అమ్ముకున్నాడు. ఇప్పుడు వచ్చినాడు మళ్ళీ నా అర్థంలో భాగం పడితే మళ్ళీ మా నాయన అది ఇచ్చేస్తాడేమో. ఈ మాట వద్దని చెప్పేసి వాడు ఇంట్లోకి కూడా రాకుండా అక్కడనే వెళ్ళిపోయినాడు. ఊరికే వాడు మాకు రాలా, అడుక్కున్నాడు వాళ్ళ నాయన, రానాయన రానాయన. ఈరోజు దేవుడు, తండ్రి అయిన దేవుడు వెళ్ళిపోతే తప్పిపోయిన గొర్రె కోసము దేవుడు ఎదుర్కొంటా పోయి తీసుకొని వచ్చినాడు. తప్పిపోయిన కుమారుని కోసం పోలా, ఎత్తుకుంటా పోలా. కొత్త వాళ్ళు సంఘానికి వచ్చి దేవుడి గురించి తెలియని వాళ్ళు వెళ్ళిపోతే ఫోన్ చేసి అడుగుతా, ఏమ్మా రాంది,
సంఘంలో స్థిరపడి 6 నెలల్లో వచ్చి వెళ్ళిపోతే ఒక రోజు కూడా పోయింది. ఇదే తప్పిపోయిన గొర్రె కోసం ఏం చేశాడు దేవుడు? వెతుకుంటూ పోయినాడు. 99 వదిలిపెట్టి పోయినాడు. ఇక్కడ పోలా ఆయన తండ్రి ఎదురు చూస్తున్నాడు అంతే. నువ్వు ఎప్పుడన్నారా ఇంటికి అంతే. ఇక్కడ కూడా అంతే. సంఘానికి ఎప్పుడన్నారా? నీ బుద్ధి గుర్తుకోబట్ట. నీ బుద్ధి ఎప్పుడు వస్తుందో అప్పుడు రా సంఘానికి. మా భార్య కూడా అంటారు, బావాలి ఏమో రాగా ఒకసారి ఒక మాట అడుగుతుంటే ఏం అవసరం కావాలి అంటారు. రాకపోయినా కూడా బాధ్యత అంటారు. రాకపోయినా కూడా బాధ్యత. ఆయన దేవుడు గుర్తిస్తే ఆయన వస్తాడు. ఆయన వచ్చాడు. పుట్టి తండ్రి కూడా అంతే ఎదురు చూస్తాడు. కానీ ఎదురులాడుకున్న కొడుకు కోసము పోలా వచ్చినాడు, చేర్చుకున్నాడు, సంతోషించినాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆనందం కలుగుతాం, వారు మనసు పొంది దేవుని దగ్గరికి రావాలి. వీడు చనిపోయినాడు, తమ్ముడిని దేశించినాడు. అందుకే ఈ పాట ఒకటి మంచి పాట, ఇంత ముందు పాడుకున్నాను. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, పాప మమతల చేత పారిపోయిన నాకు పాపించే క్షామము, పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము, ప్రభుని దోసిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. చిన్న కొడుకు గురించి రాసిన పాట ఈ పాట. ఇది మనం చెప్పే చిన్న కొడుకు గురించి ఆ ఇంటికి బయలుదేరాడు పశ్చాత్తాపంతో, నా తండ్రి క్షమ కోరుతూ. ఈరోజు తమ్ముడిని ద్వేషించకూడదు, సహోదరుని ద్వేషించినాడు. వీడు ఎట్లా ద్వేషించినాడంటే చూడండి, యెషయా గ్రంథము 26:10లో, తండ్రి నాయన్ని నీవి, కొడక నాయన్ని నీవి, నీవన్నీ నావు, మనందరం కలిసి ఉన్నాం కదా, నాతో నీవు ఉన్నావు కదా అని దేవుడు చెప్తే ఆ మాట అంటాడు ఈయన. చూడండి ఏం చెప్తాను, 26:10లో ఏమన్నా చూడండి. దుష్టులకు దయ చూపినను వారి నీతిని నేర్చుకున్నారు. వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహత్యము ఆలోచింపక. దుష్టులు వేరే, శత్రువు వేరే. నేను ఎక్కువ ఈ రెండింటి మధ్య తీసుకొని చాలా లోతుగా అధ్యయనం చేసుకుంటా ఉంటాను. దుష్టుడు నేర్చుకోడు, వాడు ధర్మక్షేత్రంలో చర్చిలో నివసించినా వాడు నేర్చుకోడు. ధర్మక్షేత్రంలో నివసించిన మాట ఉన్నారు, వారికి దయ చూపించిన వాడు నేర్చుకోడు. ధర్మక్షేత్రం అంటే మంచి దేవుని స్థలంలో నివసించినా కూడా బుద్ధి మాత్రము. శత్రువు వేరు. దేవుడు శత్రువులు క్షమించమన్నాడు, దుష్టిని దుష్టునికి దూరంగా ఉన్నమాట. ఇది నేను పదే నేను క్యాగి నా బిడ్డలు కూడా చెప్తా ఉంటాను. దుష్టులు వేరే, శత్రువులు వేరే. శత్రువులు క్షమించవచ్చు, దుష్టునికి దూరంగా ఉండాలి. వాళ్ళు ధర్మక్షేత్రంలో నివసించను వారు ఏం నేర్చుకోరంట? ఆ మాట ఉన్నది యెషయా గ్రంథం 26:10లోనే. వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయం చేదురు. వారు చర్చిలో నివసించిన, భక్తి ఉండే స్థలంలో బతికినా వారు అన్యాయమే చేస్తారు. అందుకోసమనే వీడు దేవుని దగ్గరున్నా కూడా, తండ్రి దగ్గరున్నా కూడా తమ్ముడిని తెలుసుకోలేకపోయినాడు. తమ్ముడు వచ్చి సంతోషించలేకపోయినాడు. వాడు దుష్టుడు వాడు. అందుకోసమనే యోహాను రాసిన మొదటి పత్రికలో 3 విషయాల దగ్గర తమ్ముడిని, సహోదరుని ద్వేషిస్తే వాడు ఎటువంటి వాడు అనేది మాట్లాడుతున్నారు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. మొదటి యోహాను 2:9, మొదటి యోహాను 2:11. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి
తమ్ముని ఎవడైతే ద్వేషిస్తాడో వాడు ఇప్పటివరకు ఏడున్నాడంట చీకటిలో. చీకట్లోనే ఉన్నా. ఇంకొక మరి 11వ వచనం కూడా చూడండి. తన తన సహోదరుని సహోదరుని ద్వేషించువాడు ఆ. చీకటిలో ఉండి ఆ. చీకటిలో నడుచుచున్నాడు. ఆ. చీకటి అతని కన్నులకు ఆ. గుడ్డితనమును కలుగు చేసెను. ఆ. కనుక కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. వాడు ఆడికి పోయేది కూడా తెలియదు. ఇంకొక మాట అదే యోహాను పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం చూడండి ఏమన్నారు. యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకంలో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందును నిత్య జీవం ఉండదని ఆ. మీరు ఎరుగుదురు. చూడండి వీడేం చేసినాడు. ఆడే ఉన్నా కూడా తండ్రి దగ్గర ఉన్నా కూడా తమ్ముడిని వచ్చేది యాక్సెప్ట్ చేయలేకపోతే తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. తన సహోదరుని విడిచిపెట్టేవాడు గుర్తు చేసుకునే వాడు ఎటువంటి వాడు అంటే ద్రోహి. ఎన్ని చూసినారు. అందుకు వాడు చీకటిలో ఉంటాడు. తనకి ఏం తెలియదు, ఎక్కడ పోతుందో వాడు తెలియదు. కాబట్టి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఎవడు తప్పినాడు? తప్పిపోయింది ఎవరు చెప్పండి? పెద్దోడు తప్పినాడు. వాడు ఉన్నాను దేవుళ్ళో ఉన్నాడు చివరిలో తప్పినాడు. వీడు ఊరంతా తిరుగుకొని బుద్ధి వచ్చింది, ఇంక తప్పిపోడు వీడు. ఎందుకంటే తండ్రితో నీ కొడుకు వాడు ఏమన్నాడు, నాకు ఆస్తి ఏమని అడగల పాపం, నాకు కూలని మాత్రం చూసుకొని చాలు అన్నాడు. వీరికి వాళ్ళన్న కోపం వచ్చేసి వీడికి మాకు వచ్చినాడు ఎట్టా మా నాయన నాకు అర్థం వచ్చేస్తాడని బాధపడినాడు. తమ్ముని ద్వేషించిన ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేస్తాం. తండ్రి ప్రేమ, తండ్రి క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాం. ఆ తండ్రి ప్రేమ, ఆ పరలోకపు తండ్రి క్షమిస్తాడు. మనం ఆయన మారు మనసు పొంది ఆయనకు వచ్చే కనికరం చూపిస్తాడు. ఉన్నతంగా దేవుడు మనము ఆశీర్వదిస్తాడు. మన అటువంటి కృపాటు మంచి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక.